వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 3వ పథకం సాధించింది. షూటింగ్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు మను భాకర్ వ్యక్తిగతంగా ఒక పథకం, సరబ్జీత్ సింగ్తో కలిసి రెండో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ఇక భారత్ 3వ పథకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3వ పొజిషన్లో స్వప్నిల్ కుసాలే పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ గేమ్లో కుసాలే ఫైనల్లో 451.4 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో తొలిసారిగా భారత్ షూటర్ పథకం సాధించడం ఇక్కడ హర్షించదగ్గ విషయం. ఇప్పటివరకు షూటింగ్ ఈవెంట్లలో భారత్కు 3 పథకాలు వరించాయి. ఇవాళ జరిగిన ఈ ఈవెంట్లో చైనాకు చెందిన లియూ యూకన్ స్వర్ణ పథకం సాధించాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో స్వప్నిల్ కుసాలే అసాధారణ ప్రదర్శన చేశాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని గెలుచుకున్నందుకు అతనికి అభినందనలు. మీ ఆట తీరు ఎంతో ప్రత్యేకం, ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ విభాగంలో పథకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ మీరు. మీ విజయంతో ప్రతి భారతీయుడు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వప్నిల్లకు కంగ్రాట్స్ తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ఆశల్ని మోసుకెళ్తున్న బాక్సర్ నిఖిత్ జరీన్ పోరాటం ప్రీ క్వార్టర్స్లో ముగిసింది. 50 కేజీల విభాగంలో పోటీపడ్డ నిఖిల్ జరీన్ చైనాకు చెందిన ఓయూ చేతిలో ఓడిపోయారు. ప్రీ క్వార్టర్స్లో నిఖిత్ జరీన్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. 5-0 తేడాతో నిఖిత్ బాక్సింగ్ బౌట్ను కోల్పోయింది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో అన్సీడెడ్గా నిఖిత్ పోటీలో దిగారు. అయితే 52 కిలోల ఫ్లై వెయిట్లోనూ ప్రపంచ ఛాంపియన్ అయిన వూయూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మెగా గేమ్స్లో మెడల్ సాధిస్తుందని అనుకున్న నిఖిత్కు రెండో రౌండ్లోనే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. మరోవైపు హాకీలో ఇండియా జట్టు బెల్జియం చేతిలో ఓడిపోయింది. గత ఒలింపిక్స్లో బెల్జియం స్వర్ణం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మరో పతాకాన్ని సాధించింది. షూటింగ్ విభాగంలో స్వప్నిక్ కుశాల్ ఈ కాంస్య పథకాన్ని అందుకున్నాడు. 50 మీటర్ల 50 రైఫిల్ విభాగంలో స్వప్నిక్ ఈ కాంస్య పథకాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు మనుబాకర్ ఒక కాంస్యాన్ని సాధించక సరబ్జీత్ సింగ్తో కలిసి మరో పథకాన్ని సాధించిండు. ఈరోజు 3వ పథకం కాంస్య పథకాన్ని కూడా అందుకున్నారు. ఇప్పటి వరకు భారత్ వరించినవి 3 పథకాలను కూడా అందుకున్నాయి భారత్. ఈ ప్రధాని మోడీ కూడా ఈ మన స్వప్నిక్ కుశాల్ని కూడా అభినందనలతో ట్విట్టర్ పోస్ట్ చేయడం జరిగింది. మీ ఆట యొక్క అద్భుతం, నైపుణ్యాన్ని ప్రదర్శించారు, మీకు అభినందనలు అంటూ కూడా ప్రధానమంత్రి ట్వీట్ చేయడం జరిగింది. అట్లే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా స్వప్నికలకు ప్రత్యేక అభినందనలు అందించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ఆశల్ని మోసకెళ్తున్న బాక్సర్ నిఖత్ పోరాటం ప్రీ క్వార్టర్స్లో ముగిసింది. 50 కేజీల విభాగంలో చైనాకి చెందిన వూయూ చేతిలో ఆమె ఓడిపోయారు. మెగా గేమ్స్లో మెడల్ సాధిస్తుంది అనుకున్నా కూడా రెండో రౌండ్లోనే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఇంటిబాట పట్టింది.